భారతదేశ రక్షణ వ్యవస్థలో అగ్ని క్షిపణి సిరీస్ను ఏ పాత్రను పోషిస్తుంది? సమాధానం: క్షిపణి ఆధారిత నిరోధక వ్యవస్థ. అగ్ని-1 అనేది కింది వాటిలో ఏ రకమైన క్షిపణి? స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని-1 క్షిపణిని యుద్ధరంగంలో ఎలా తరలించవచ్చు? రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా. సైనిక అవసరాల రీత్యా అగ్ని-1 క్షిపణిని ఏ రకమైన పేలుడ్లను మోసుకెళ్లగలదు? సాంప్రదాయ మరియు వ్యూహాత్మక ఆయుధాలు. యుద్ధరంగంలో అత్యంత శీఘ్రంగా మోహరించే సామర్థ్యం ఉన్న స్వదేశీ క్షిపణి ఏది? అగ్ని-1. మే 2026లో ఏ నగరం, భారత్, ఇథియోపియాలు WTO ప్రవేశ ప్రోటోకాల్పై సంతకాలు చేశాయి? జెనీవా. ఏదైనా కొత్త దేశం WTO చేరాలంటే ప్రాథమికంగా ఏ ప్రక్రియ పూర్తి కావాలి? సభ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు. WTO చేరిక చర్చలలో ప్రధానంగా ఏ అంశాన్ని నియంత్రిస్తారు? మార్కెట్ యాక్సెస్ మరియు టారిఫ్ నిర్మాణాలు. ఇథియోపియా లాంటి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు WTO చేరికను భారత్ ఎందుకు సమర్థిస్తుంది? అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత సమగ్రంగా మార్చడానికి, గ్లోబల్ వాల్యూ చైన్ను బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్యం కోసం. ఆన్సర్ పైవన్నీ. ఇథియోపియా దేశానికి భారతదేశం ఎన్నవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి? 2వ. భారత్ మరియు ఇథియోపియా దేశాల మధ్య ఏ రంగాలలో సహకారం నిరంతరం పెరుగుతుంది? ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు మరియు విద్య, ఆరోగ్య సంరక్షణ. ఆన్సర్ పైవన్నీ. వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2026 నివేదికను విడుదల చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? యునైటెడ్ నేషన్స్. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది నివాస కష్టాలను ఎదుర్కొంటున్నారు? 40%. వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2026 ప్రకారం ప్రతి 10,000 మందిలో భారత్లో ఎంతమంది నిరాశ్రయులు ఉన్నారు? 13 మంది. ఈ నివేదిక ప్రకారం అమెరికా, చైనాలలో ప్రతి 10,000 మందికి నిరాశ్రయుల సంఖ్య ఎంత? 20 నుంచి 21. వేగవంతమైన నగరీకరణ వలన 2050 నాటికి నగరాలకు అదనంగా ఎంత జనాభా వస్తారని అంచనా? 200 కోట్లు. ఇళ్ల కొనుగోలు స్తోమతను సూచించే ముంబై, ఢిల్లీ నగరాల ప్రైస్ టు ఇన్కమ్ రేషియో ఎంత? 14.3 మరియు 10.1. పట్టణ గృహ సంక్షోభ నివారణకు ఈ నివేదిక సూచించిన నూతన గృహ నిర్మాణ నమూనా ఏది? పైవన్నీ. అంటే పే యాజ్ యూ గో, రెంట్ టు బై, లాభాపేక్ష లేని అద్దె ఇల్లు. చంద్రయాన్-3 మిషన్ ప్రతిష్టాత్మక గోడ్డార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డును ప్రకటించిన సంస్థ ఏది? అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఏమిటి? అక్కడ నీటి, మంచు మరియు ఖనిజాలు ఉండే అవకాశం ఉండటం, వ్యోమనౌకల ఇంధన ఉత్పత్తికి అనుకూల వనరులు ఉండటం, భవిష్యత్తు మానవ నివాసాలకు అనువైన ప్రాంతం కావడం. మొదటి అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు ఎక్కడ జరగాల్సి ఉంది? IBCS సదస్సు ఎక్కడ? న్యూఢిల్లీ. IBCS సదస్సు వాయిదా పడటానికి ప్రధాన కారణం భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు రీషెడ్యూల్ కావడం. మొదట ఈ సదస్సును ఏ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు? జూన్ 1, 2026. సదస్సు వాయిదా వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆఫ్రికా దేశాల నుంచి గరిష్ట ప్రాతినిధ్యం పొందటం. వాయిదా నిర్ణయానికి ముందు విదేశాంగ శాఖ ఎవరితో సంప్రదింపులు జరిగింది? ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ మరియు కమిషన్. పెద్దపిల్లి జాతులు జనాభాకు అత్యంత కీలకమైన నిలయం ఏది? ఆఫ్రికా ఖండం. భారతదేశానికి వన్యప్రాణి సంరక్షణలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన పాత ప్రాజెక్ట్ ఏది? ప్రాజెక్ట్ టైగర్. భారత్లో ఇటీవల విజయవంతంగా ప్రారంభించిన ఏ పునరుద్ధరణ కార్యక్రమం వార్తల్లో నిలిచింది? చీతాల పునరుద్ధరణ కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ అభివృద్ధి కూడా ఎలా సాధ్యమని భారత్ నిరూపించింది? 2 సమాంతరంగా
కలిసి సాగవచ్చని. సదస్సు వాయిదా పడినా భారత్ అంతర్జాతీయ దేశాలతో కలిసి దేనిని బలోపేతం చేయనుంది? IBCA గ్లోబల్ బిగ్ క్యాట్ అలయన్స్.